బంగారం దాదాపు ₹1,00,000 చేరువైంది. సిక్స్ డిజిట్ మార్కును దాటిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. 1,00,000కు చేరువైన పసిడి ధర, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెరిగిన డిమాండ్ రానున్న రోజుల్లో 1,23,000 వరకు కూడా పెరగడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి వార్త మాత్రం చూస్తూ ఉన్నాం. ₹1,00,000 అనేది మాత్రము ఒక గుదిబండ గల ఒక దాదాపు 2 నెలల సమయంలోనే బంగారం ధర పెరిగింది. ఎంత అంటే 30,000 వరకు పెరిగిందంట. 25,000 నుంచి 30,000 వరకు ఈ 2-3 నెలల టైంలోనే పెరిగింది. ముఖ్యంగా ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష పదవి అధిరోహించిండో అప్పటి నుంచి ఒక పసిడి ధర పెరుగుతూ ఉంది. స్టాక్ మార్కెట్లు కుదేలైతా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల యొక్క హెచ్చుతగ్గులు మాత్రము అసలు ఊహించడానికే దూరంగా కనబడతా ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, బలహీన డాలరే ప్రధాన కారణాలు. మున్ముందు ధరలు మరింత పైకి ఏడాది చివరి నాటికి భారత్లో 1,23,000 వరకు పెరిగే ఛాన్స్. ఇంట్లో పెళ్లి పెట్టుకున్న వారికి ముచ్చెముటలు పడుతున్నాయి. ఎందుకంటే బయట ఎండలు, నగర్ల షాపుల్లో బంగారం బగ్గుమంటున్నాయి. పసిడి ధరలు సోమవారం సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం లకారానికి అంటే 1,00,000కు చేరుకుంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో మేలిమి 99.9% స్వచ్ఛత బంగారం మరో 1,650 పెరిగి 99,800కు చేరింది. అంటే 1,00,000 మైలురాయికి కేవలం 200 దూరంలో ఉంది. 99.5% స్వచ్ఛత లోహం రేటు కూడా 1,600 పెరుగుదలతో 99,300 పలికింది. పన్నులతో కలిపి 1,00,000 దాటింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తులం బంగారం 20,850 లేదా 26.41% పెరిగింది. కాగా పుట్టడితో పాటు వెండి కూడా ఎగబాకుతోంది. కిలో వెండి ₹500 పెరిగి 98,500 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి. పెళ్లిల సీజన్ కావడంతో విదేశీయంగానూ ఈ విలువైన లోహానికి డిమాండ్ పెరిగింది. అసలు గోల్డెన్ ర్యాలీ అనేది బీభత్సంగా పెరుగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి రేట్ల గురించి చూసుకుంటే 2000 సంవత్సరంలో ₹4,400 ఉండేనట గోల్డ్. అంటే మనం ఊహించుకుంటేనే దగ్గర 22-23 రెట్లు పెరిగినట్టు. 2000 సంవత్సరంలో ఒకవేళ ఒక 10 తులాల బంగారం కొనుక్కున్న వాళ్ళకు ఒక 44,000 పెట్టి బంగారం కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పుడు దగ్గర తక్కువ 70-80 లక్షల రూపాయలు ఇప్పుడు కలిసి వచ్చేదేమో. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 2005లో 7,638, 2010లో 20,728, 2015లో 24,931, 2020లో 50,151. ఈ టైంలో కరోనా టైం కావడంతో ఒక్కసారి మాత్రం కొంచెం తగ్గింది. అది 2021లో 48,099, 2022లో 55,017, 2023లో 63,203, 2024లో 78,245, 2025 ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రేటు దాదాపు ₹1,00,000 పెరిగినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఏ రకంగా చూసినా కానీ ఒకవైపు బంగారం రేట్లు ముట్టుకుంటే బగ్గుమంటా ఉన్నాయి. ఇక బంగారం ఢిల్లీలో అయితే 99,800, ముంబైలో అయితే 96,670, హైదరాబాద్లో కూడా 98,350 చేంజెస్ కనబడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బంగారం కొనడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సాధ్యం కానటువంటి పనిగా మారింది. ఇక పెళ్లిళ్ళ సీజన్లో పెళ్లిళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు కొనకుండా మాత్రం ఉండలేరు. చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా బంగారం రేట్ల పెరుగుదల మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్